సర్పవరం పూర్వం ఈ గ్రామంలో పాములు ఎక్కువగా ఉండడం వల్ల ఈ గ్రామాన్ని సర్పవరంగా పిలిచేవారట. పురాణాల ప్రకారం నారద మహర్షి ఇక్కడ స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించారని, ఆ తర్వాత మరో కాలంలో స్నానం చేస్తే స్త్రీ రూపం వదిలి పురుష రూపం ధరించారని చెప్తూ ఉంటారు. అలాగే పురాణాల ప్రకారం మరో కథ ఏంటంటే కశ్యప మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తె కద్రును వివాహం చేసుకున్నారట. అలాగే కశ్యప మహర్షికి వేరొక భార్య వినత. కశ్యప మహర్షికి కద్రువ దంపతులకు 1000 మంది సర్పాలు జన్మించారట. కశ్యప మహర్షి భార్యలిద్దరూ ఒకనొక సమయంలో పందెం వేసుకుని ఇంద్రుడు తెల్లగుర్రం తోక నల్లగా ఉండాలని కద్రువ తన సర్పం పిల్లలకు చెప్పిదట. ఆ సర్పం పిల్లలు అమ్మ మాటను ధిక్కరించడంతో ఆ సర్పం పిల్లలు అందరూ యజ్ఞయాగంలో చనిపోతారని చెప్పించిందట. కానీ కశ్యప మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్లి తన కుమారులను బ్రతికించమని కోరగా తన కుమారులు గొప్పవారు కాబట్టి చనిపోరని వరమిచ్చాడట. అందులో ఒక కుమారుడు విష్ణు వద్దకు వెళ్లి తపస్సు చేయగా విష్ణు ప్రత్యక్షమై అతని నివాసస్థలంగా సర్పం ఉండేలా అంగీకరించారట. అప్పటి నుంచి విష్ణు యొక్క నివాసస్థలం సర్పంగా మారిపోయిందట. సర్పం అంటే పాము, వరం అంటే వరం. సర్పం వల్ల వరం పొందిన గ్రామంగా ఈ సర్పవరం పేరుగాంచిందని పురాణాలు చెప్తుంటాయి. అలాంటి సర్పవరంలోని పాములు ఎక్కువగా ఉండే గ్రామం గురించి ఈ వీడియో. నమస్కారం, నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని సర్పవరం అనే ఊరు చూడడానికి వెళ్తున్నామండి. సర్పవరం అనే ఊరు చెప్తేనే అందరికీ ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే ఆ ఊరు సంబంధించిన చాలా విషయాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ అన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం సర్పవరం అనే గ్రామం రావడం జరిగింది. ఆల్రెడీ మీకు ఫస్ట్ పార్ట్లో సర్పవరం మామిడి దాంట్ల గురించి చూపించడం జరిగింది. ఇప్పుడు సర్పవరానికే ఫేమస్ అయిన శ్రీ భావనారాయణ స్వామివారి టెంపుల్, అలాగే సర్పాలు ఎక్కువగా కలిగిన ఆ ఊరు గురించి, ఈ సర్పాలు ఎక్కువగా కలిగిన సర్పవరం అనే గ్రామం గురించి, ఈ ఊళ్ళో సర్పం కాటు వేస్తే ఎవరో బతకరట, ఏదో చాలా చాలా విషయాలు చెప్తున్నారు అందరూ. ఆ అన్ని విషయాలు పరిశీలించడానికి మనం అయితే సర్పవరం అనే గ్రామం వెళ్దాం. అక్కడ విషయాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో సేకరిద్దామండి. ఈ సర్పవరం అనే గ్రామం కాకినాడ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సర్పవరం అనే గ్రామం. అయితే సర్పవరం జంక్షన్లో ఉన్నాం. అంటే కాకినాడకి చేరుకునే ఈ సర్పవరం అనే ఊరు ఉంటుంది. సర్పవరం ఊరు వెళ్ళడానికి ఒక పెద్ద ఆర్చ్ని ఏర్పాటు చేశారు. ఈ ఆర్చ్ కూడా డిఫరెంట్గా ఉంది. శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం సర్పవరం క్షేత్రం అట. యాక్చువల్గా ఈ ఆర్చ్ కూడా సర్పాలు రౌండ్స్ చుట్టుకుని ఉన్నాయన్నమాట. అంటే సర్పవరం అంటే సర్పాలు ఎక్కువగా ఉండే ఊరట. అందుకే ఈ ఊరికి సర్పవరం అనే పేరు వచ్చిందట. అసలు ఈ ఆర్చ్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సర్పవరం అనే ఊరు ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సరే, ఆ సర్పవరం ఎలా ఉంటుంది కొన్ని విషయాలు చెప్తారా? సర్పవరం అంటే మాకు మా తాత ముత్తాతల కాడి నుంచి ఇక్కడ ఒక చరిత్ర ఉందండి. ఓకే. అంటే సర్పవరం అనగా పురాతనమైన భవనారాయణ స్వామి ఒక టెంపుల్ అండి. ఇది మన సర్పవరం జంక్షన్లో మెయిన్ గరుడ వాహనంలో ఉంటారండి స్వామివారు. ఓకే. కానీ ఈ ఆచి ఒక 3 స్తంభాలు కనిపిస్తాయండి. ఇక్కడ 4 స్తంభాలండి. 3 స్తంభాల సర్పవరం జంక్షన్ అండి. ఇది భవనారాయణ స్వామి సంబంధించిందండి. ఓకే. సర్పవరం ఆనుకుని మన పూల మార్కెట్ ఎంట్రన్స్ వస్తుందండి. మనకి మామిడి తాండలు కూడా ఎక్కువగా ఫేమస్ అండి. ఓకే. మాకైతే భావనారాయణ స్వామి టెంపుల్ తెలుసు, అలాగే మామిడి తాండ గురించి తెలుసు. మల్లెపూలు కూడా ఫేమస్ అని ఇప్పుడే తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే అండి నార్తగుండం మూర్తిగుండం అండి. ఓకే. నార్తగుండం మూర్తిగుండం అంటే ఇక్కడ స్త్రీ రూపం ధరించి నార్తగుండం మూర్తిగుండం అండి. మన భవనారాయణ స్వామి గుడి దగ్గర ఒకటండి. సర్పవరం నీలకంఠేశ్వర స్వామి, భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి అక్కడ ఉంటాయండి. అవి అక్కడ ఉన్నదండి. అక్కడ చెరువు ఉందండి, ఇక్కడ ఒకటి ఉందండి. 2 ఉంటాయండి. ఓకే. అక్కడ స్నానం చేసి ఇక్కడ స్నానం చేయాలంటారండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణుమాయ గురించి ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరి వల్ల కాదనే నిర్ధారణకు వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా అనుక్షణం విష్ణునామాన్ని జపించి తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్త విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తర్వాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్ళాడు.
సర్పవరం అంటే భావనారాయణ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్, అలాగే మామిడి తాండ్రికి ఎంత ఫేమస్, ఇక్కడ పూల మార్కెట్ కూడా అంతే ఫేమస్ అన్నమాట. అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ పూల మార్కెట్ ద్వారా పూల బిజినెస్ చేస్తుంటారు. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూలు ఇక్కడ తక్కువ రేటుకి లభిస్తూ ఉంటాయంటండి. అందుకే ఇక్కడ పూల మార్కెట్ అంత ఫేమస్ అన్నమాట. మీ ఊరు మల్లెపూలకు ఫేమస్ అని చెప్తున్నారు చాలా మంది. చాలా పూలు వస్తాయండి, రోజుకి 200 కేజీల వరకు అమ్ముతాం. అంటే ఇక్కడే పండిస్తారండి మీరు? మా లోకల్ వస్తాయి, కడుపులంగ నుంచి కూడా వస్తాయి సార్. ఓకే. కానీ ఎక్కడ చూసినా పూల మార్కెట్లు హోల్సేల్ మార్కెట్ అండి ఇక్కడ. సర్పవరం బాగా హోల్సేల్ అండి, రేట్లు కూడా తక్కువ అండి. తక్కువగా హోల్సేల్ రేట్లు అండి. ఇంకా చిల్లర కొట్లు కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అమ్ముకుంటారండి. ఓకే. మల్లెపూలు ఇప్పుడు కేజీ ఎలా ఉన్నాయండి? అవి కేజీ ఇలా అయితే 800 ఉంది సార్. కేజీ 800 అండి మల్లెపూలు. మళ్ళీ ఈ 2 రోజులు పుడితే రేట్ తగ్గుతుందండి. ఇంకా తగ్గుతుంది. ఈ కనకాంబరాలు ఎలా ఉన్నాయి? కనకాంబరాలు కేజీ 1200 ఉందండి. 1200 అలా ఉంది. ఈ 2 రోజులు పోతే మళ్ళీ మూలం కాబట్టి రేట్లు తగ్గుతాయండి. అంటే మూర ఎలా పడుతుందండి? మళ్ళీ మూర 50 రూపాయలండి. మూర 50 రూపాయలు. ఇది 60 రూపాయలు. 60 రూపాయలు. జాజీలు అయితే 40 రూపాయలు. జాజులు అయితే 40 రూపాయలు. ఇక్కడ బంతి పూలు చాలా రకాల పూలు ఉన్నాయి. అన్ని మీ ఏరియానే అంటారు, వేరే చోట కొంచెం వస్తాయి? ఈ కడుపులంక ఇందంటే ఇవన్నీ వస్తాయండి. ఈ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి అన్ని వస్తాయండి. ఓకే. యాక్చువల్ గా మల్లెపూలు ఫేమస్ బాగా ఎక్కువ పూల మార్కెట్ కి. మార్కెట్ ఎప్పుడు ఉంటుంది అండి ఇక్కడ టైమింగ్? మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే ఉంటది. ఇక్కడ నుంచి పట్టుకెళ్తుంటారు. చూసారు కదా, ఇక్కడ సర్పవరం అంటే పూల మార్కెట్కి చాలా ఫేమస్ అంట. అలాగే మల్లెపూలు కూడా ఇక్కడ పండిస్తారు. ఒకప్పుడు ఎక్కువగా పండి కాలక్రమేణా ఇప్పుడు తగ్గినట్టున్నాయి. ఇది ఇక్కడ పూల మార్కెట్ ఇదేనే కాదు, దీనికి ఆపోజిట్లో కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఈ పూల మార్కెట్లో పూలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూడొచ్చు. రేట్లు కూడా సార్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్ళాడు. సంధ్యావందన సమయం కావడంతో కొలంలోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. గట్టునే పెట్టిన వీణ గాని కమండలం గాని కనిపించకపోవడంతో అయోమయానికి గురయ్యాడు. నారదుడికి సర్వశక్తులు కోల్పోయి గతం మర్చిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు చూసి మోహించిన పిఠాపురం పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రాజు శత్రురాజుల చేతిలో హతమయ్యాడు. ఇది నారద సరస్సు అండి. ఇందులో స్నానం చేస్తే ఆడమనిషి అయిపోయాడంట. నారదుకున్నాడు, నారదుడు స్నానం చేశాడు, ఆడదయ్యింది. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే మగోడు అయ్యాడంట. ముందు ఇక్కడ స్నానం చేస్తే స్త్రీ రూపం వచ్చింది. అది మూర్తి గుండంలోకి వెళ్ళాక స్నానం చేస్తే మగలి మగ. ఇది ఏ గుండం అంటారు దీన్ని? ఇది నారద గుండం అంటారండి. ఇది నారద గుండం, అది మూర్తి గుండం. మూర్తి గుండం అంటారా? అది శివాలయం, అది రామాలయం, ఇది దుర్గమ్మ తల్లి. దక్షిణమూర్తి గుడి ఉంది, సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఒకటి కట్టారు, వెంకటేశ్వర స్వామి మండపం ఒకటి కట్టారు. ఇది చాలా కథ అండి. అది ఏదో అది కథ. అది ఒక మున్నేసిపాటు కొడుకుని ఒక పాము పగట్టిందంట. ఆ మున్నేసిపాటు సభ చేసి గుండాలు 7 గుండాలు ఎన్నో ఉంటాయి అక్కడ. ఆ బ్యాటరీలు తినంగానే ఆ గుండాల్లో యజ్ఞం చేస్తే ఆ పాములు అన్నీ వచ్చి ఆ గుండంలో పడిపోయింట. అంతే సర్పగుండం అని సర్పవరం పేరు పెట్టారు. ఓకే. యాక్చువల్గా సర్పవరానికి చాలా హిస్టారికల్ చరిత్ర ఉందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర చెప్తారు. ఏదేమైనా సర్పవరం అంటే ఒక హిస్టారికల్ ప్లేస్ మాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయాలు ఎక్కువగా ఉండే టెంపుల్ మాట ఇది. ఒకసారి ఇక్కడ నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, అలాగే నారద సరస్సు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఈ చెరువుని నారద సరస్సు అని పిలుస్తూ ఉంటారంట. ఎందుకంటే నారద మహర్షి ఇక్కడ ఈ చెరువులో స్నానం చేయగానే స్త్రీ రూపం వచ్చిందంట. మళ్ళీ అక్కడ భావనారాయణ స్వామి టెంపుల్ వెనకాలండి అక్కడ స్నానం చేస్తే మగ రూపం వచ్చిందని
యథారూపం వచ్చిందని చెప్తూ ఉంటారు. ఏదేమైనా నారద శాస్త్రి ఏ విధంగా ఉన్నదో చూద్దామండి. ఇక్కడ పెద్ద రావి చెట్టు దగ్గర ఎక్కువ సర్పాలతో కూడిన శిలలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే రావి చెట్టు చుట్టూ తిరిగితే చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి సంతాన ఫలం దక్కుతుందని చాలామంది నమ్మకం అన్నమాట. అలాగే ఎక్కువగా ఇక్కడ సర్పదోషం ఏదైనా ఉంటే పోతుందని చాలామంది చెప్తుంటారు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండు కోయడానికి ప్రయత్నిస్తూ అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి దగ్గరలో కొలంలో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. దానితో నారద స్త్రీ కొలంలోకి వంగిన ఓ చెట్టు కొమ్మను పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునక వేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ కొమ్మను పట్టుకోవడం వల్ల తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉండిపోయాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఒడ్డుకు వచ్చినప్పటికీ అదంతా విష్ణుమాయని అర్థమైంది. దానితో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఇక్కడ కనిపిస్తున్న సరస్సు వచ్చి ముక్తిగుండం అని పిలుస్తూ ఉంటారంట. అంటే ఇక్కడ నారద మహర్షి స్త్రీ రూపం నుంచి యథా రూపంలోకి వచ్చారు కాబట్టి దీన్ని ముక్తి పొందారు కాబట్టి ముక్తిగా సరస్సు అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఈ సర్పవరం గ్రామానికి సంబంధించిన ముక్తిగుండం ఏ విధంగా ఉందో చూడొచ్చు. యాక్చువల్గా అక్కడ నారద మహర్షి స్త్రీ రూపం ధరించిన రూపం కనిపిస్తుంది కదా, ఈ సరస్సులో స్నానం చేస్తే ముక్తి పొందుతారని ఒక నమ్మకం అన్నమాట. ఈ ఊళ్ళో ఇటువంటి గుండాలు 5 ఉంటాయంట. 5 గుండాలు ఉండేవంట. కాలక్రమేణా చాలా గుండాలు అయితే కలిసిపోయి ప్రస్తుతం అయితే 2 గుండాలు మాత్రమే ఉన్నాయంటండి. ఈ సరస్సు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. సర్పవరం గ్రామంతా చూసిన తర్వాత సర్పవరానికి ఫేమస్ అయిన భావనారాయణ స్వామి టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. యాక్చువల్గా ఈ ఆలయం వచ్చి సుమారు కొన్ని 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంగా చెప్తూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే గాలి గోపురం ఏ విధంగా కనిపిస్తుందో. అసలు ఈ గాలి గోపురంపై ఉండే శిల్పాలు చూస్తుంటే ఇది మానవ మాత్రలు నిర్మించిన ఆలయమా లేక దేవతలు నిర్మించిన ఆలయమా అని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇది దేవతలు కట్టిన ఆలయంగా కొలుస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ ఆర్చిపై ఉండే శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇది ప్రధాన గాలి గోపురం. ఈ గాలి గోపురం దాపి లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం ఏ విధంగా ఉందో చూద్దామండి. చిన్నప్పుడు మా తాతయ్యలోనే ఇక్కడ తలం ఉండేది కాదు. మహారాజు ఇచ్చాడట ఈ తలం. పిఠాపురం మహారాజా గారు ఇచ్చారట. పిఠాపురం మహారాజు ఇచ్చారంట. ఆగు అయితే ఆ తుప్పలు అయ్యి కొట్టుకుండ్రా, మీ మామూలుగా ఇంత మేళ మీకు ఎంత కావాలో అంతా తీసుకోమని ఇచ్చాడు మహానుభావుడు ఆ రాజా గారు. తీసుకుంటే మనిషికి 3 సెంట్లు చెప్పిన 6 సెంట్లు చెప్పిన ఇచ్చాడండి. 6 సెంట్లు చెప్పిన ఇస్తే మరి ఏం చేద్దారంటే ఏదో కొప్ప కట్టుకున్నారు, దిమ్మలు వేసుకుందామని ఈ మట్టి ఇక్కడ తవ్వారు. మట్టి తవ్వుకుంటున్నారు, ఎవరు గాలే తవ్వుకుని పట్టుకుపోతున్నారు. ఇక్కడ విగ్రహం దొరికింది. ఏం విగ్రహం అండి? ఈ నారదముని, నారద మహర్షి ముని. ఆ విగ్రహాన్ని పెట్టి అలాగే నారదుకున్నాము మనం అని. ఇక్కడ నారదుకున్నాం. ఇది ఈ 7 గుణాలు ఉండి అంటండి. ఇలాంటి గుండాలు 7 ఉండేయండి. దానాలు చేసేవారట. ఈ గుణాల్లోనూ 7 గుణాలు అంటే చీకటితో వచ్చిన తాబేలు గుణం ఒకటి, తావన గుణం ఒకటి, సర్పగుణం ఒకటి, మూర్తి గుణం ఒకటి, నార్తి గుణం ఒకటి. ఇది నోటి రాని 5 పోయండి. ఈ 2 నిలబడ్డాయండి ఇప్పటికి. నారద గుణం ఒకటి, మూర్తి గుణం, సర్పగుణం. ఆ సర్పాన్ని ఏం చేశాడంటే మునేశ్వరుడు గొప్ప పెద్ద ఇదైనాడంటే అప్పుడు ఆ మహానుభావులు
ఆయన తపస్సు చేసేటట్టు ఆయన చేస్తే గాని ఒక కుమారుడు అయితే ఆ కుమారుడిని ఈ ఆచేసుడు ముట్టుకున్నాడంటండి. ముట్టుకుంటే చనిపోయాడు. లేక లేక ఒక్క పుత్రుడు వచ్చి ఇంత చేశారని మట్టిగా యజ్ఞం పెట్టాడంటండి ఆ మునేశ్వరుడు. ఈ సర్పం అన్నది ఎక్కడైనా సరే ఏ ఉన్నా తెచ్చి ఇందులో పడిపోవాలని యజ్ఞం పెట్టేసాడంటండి. పాములన్నీ పెట్టేస్తే ఆ యజ్ఞంలోకి వచ్చి పడిపోతున్నాయంటండి. మా విష్ణు దగ్గర ఉండేటి ఈయన ఉన్నాడు కదండి, మా విష్ణు దగ్గర ఉంటుంది కదా ఆ శాసపానుపు అది కూడా కదిలి వచ్చేస్తుందంటండి. దేవాదృష్టిగా చూసేటట. ఓహోటి అని అక్కడి నుంచి మునేశ్వర్లు అందరూ ఏకమై ఈ దేవాదేవతలు వీళ్ళందరూ ఏకమయ్యి సక్కరగా వచ్చి నీ కుమారుని అయితే బతికింతాం, నువ్వు యజ్ఞం తగ్గించేది నువ్వు అని చెప్పారట. అది ఏం కుదరదు, నేను పెట్టిన యజ్ఞం తప్పదో అన్నదట. అప్పుడు ఏం చేసాడంటే ఒకవేళ మీరు కాదుకూడదంటే ఈ రోజుని సర్పగుణము ఈ సర్పవారాన్ని ఆ సర్పం ముట్టుకుంటే మనిషి బతకడు, దీనికి ఊరు లేదు అన్నాడండి. అప్పటి నుంచి పాము కాటేస్తే బతకడండి. బతకరు. ఊర్లో సర్పవరం పాము కాటేస్తే తప్పకుండా అది ప్రాణాలు విడిచిపోతారట. అది ఇక్కడ శాపమంట. ఆడ కానీ మొగ్గ కానీ కుర్రోడు కానీ దూడ కానీ ఏది గడిచినా ఈ సర్పారాన్ని బతకలేదండి. ఓకే, సర్పవారానికి ఇది ఒక శాపం ఉందండి. ఈ ఊర్లో ఏ సర్పం కాటేసినా కానీ ప్రజలు బతకరంట. దేవతల సృష్టించిన ఊరో లేకపోతే దీనికి హిస్టారికల్ ఊరో ఏమో తెలియదు కానీ నాకే ఒళ్ళు గగ్గురు పొర్చేలుగా ఉంది ఈ ఊరు విషయాలు వింటుంటేనే. చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. అసలు నేను సరదాగా వచ్చాను ఈ ఊరు గురించి. మామిడి దాండ్ర చూద్దామని, మామిడి దాండ్రే కాదు, మల్లెపూలే కాదు, అసలు భావనారాయణ స్వామి కాదు, నారదకొండమే కాదు, అసలు ఊరంతా చాలా హిస్టారికల్ చాలా విషయాలు ఉన్నాయండి. ఏదేమైనా ఈ ఊర్లో సర్పం కాటేస్తే మాత్రం బతకరట. అది ఈ ఊరుకున్న శాపం. ఆలగోపురం దాటి లోపల రాగానే ఆలయ యొక్క ప్రాంగణం ఎలా కనిపిస్తుందండి. యాక్చువల్గా ఇక్కడ రాడి కట్టుబడి చూస్తే మనం ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయం చూడడం జరిగింది. అలాగే సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం చూడడం జరిగింది. ఈ రెండు ఆలయాల్లో ఉపయోగించిన రాడి కట్టుబడి ఎలా ఉందో సేమ్ ఇదే కట్టుబడి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పటి కాలంలో నిర్మించిన ఆలయం కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించిన ఆలయంలా ఉంది. లోపల ప్రాంగణం అంతా ఏ విధంగా ఉందో చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఏ విధంగా కొలువై ఉన్నారో చూపిద్దామండి. ఆ లోపల రాగానే ఈ ఊరంతా సర్పాల గురించే కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా సర్పంతో కూడిన బొమ్మలు కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు దీనికి సంబంధించి హిస్టరీ తెలియదు కానీ దీన్ని కాళీయ మర్దనం అంటారని తెలుసు. మాత్రం దీని గురించి హిస్టరీ తెలిస్తే మీకు ఎవరైనా చెప్పొచ్చు. సర్పం పైన శ్రీకృష్ణుడు అన్నారు. మీరే శ్రీ మహావిష్ణువా శ్రీకృష్ణుడా నాకు పూర్తిగా తెలియదు కానీ హిస్టరీ అని ఉంటే కనుక మీకు చెప్తాను. ఒకసారి దీనికి సంబంధించిన హిస్టరీ అని ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సర్పవరం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది భావనారాయణ స్వామివారి టెంపుల్ మాట.
చాలా హిస్టారికల్ టెంపుల్ అన్నమాట. సుమారు 5000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంగా చెప్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఇక్కడ రాతి స్తంభాలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇవి ఇప్పటి కాలం నాటి స్తంభాలు కాదు, అసలు ఇది దేవతలు నిర్మించిన ఆలయమా లేకపోతే మానవ మాతలు నిర్మించిన ఆలయమా అన్నట్టు అనిపిస్తుంది. అంటే చాలా ఆలయాలు చూస్తుంటారు, కానీ ఇటువంటి రాతి స్తంభాలు రేరుగా తక్కువగా ఉంటాయి. ఈ ఆలయ యొక్క గోడపై కొన్ని లిపి కనిపిస్తుంది. తెలుగు కావచ్చు, సంస్కృతం కావచ్చు. ఆ రోజుల్లో రాజుల యొక్క గొప్పతనం కానీ ఆలయ యొక్క హిస్టరీ కానీ వీటి మీద చెక్కించేవారు అన్నమాట. లోపల రాగానే చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఆల్వార్లు కొన్ని ఆలయాల్లో మాత్రమే ఉంటారండి, రేరుగా ఉంటుంది అన్నమాట. ఇటువంటి ఆల్వార్లు కలిగిన ఆలయాలు ఎక్కడో కానీ ఉండవు, మీకు చాలా ఆలయాల్లో రేరుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఆల్వార్లు కొలువై ఉండే ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం ఏదైనా ఉందంటే ఈ టెంపులే. ఎందుకంటే నారద మహర్షి స్వయంగా ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ స్నానం ఆచరించినట్టు, స్వామివారిని ప్రతిష్ఠించినట్టు చాలా ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి లోపల అర్చకులు ఉంటారు కదండి, వాళ్ళని అడిగి ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం. ఈ దేవాలయం సుమారు 5000 సంవత్సరాలు పుట్టుక. డెవలప్మెంట్ అంతా రాజులు 2000 సంవత్సరాలు. స్వామి మాఘమాస నెలలో ఆదివారం పుట్టాడు, 4 వారాల తీర్థం, వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవం. నారదనార సంసారం గర్వభంగంతో క్షేత్రంలో జరిగింది. నారదమతి విష్ణుమూర్తి యొక్క మాయ నేనే తప్ప ఇంకెవరు దాటలేని గర్విష్ట. రామవారి చెబుతాను సన్యాసి ఉండి మాయలో పడుతాను ఆయన అని చెప్పి, కానీ వినరు, త్వరలో తెలుసుకుని చెప్పి చెప్తారు. కొంతకాలానికి నారదమతి భూలోక సంచామితో ఈ గ్రామంలోకి వచ్చాడు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు, పూర్వం పిటికాపురము అంటారు. చుట్టుపక్కలంతా కూడా అడుగు ప్రాంతం. నారదమతి భూలోక సంచారం చేస్తూ అడుగు ప్రాంతం అంతా గాలించి ఆగ్నేయంగా నారదగుండం అని చెప్పి చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు దగ్గరికి వచ్చేపు సంధ్యాకాలం అవుతుందన్నమాట. సంధ్యావందన చేసుకుందామని అభిలాషతో అందులో మునిగి పైకి లేచేందుకు విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల నారదమహర్షి స్త్రీ రూపం పొందేడు, తుమ్ముర మాయ అయిపోయింది. ఈ నారద స్త్రీ అడవిలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో ఆ పీఠికాపురాన్ని నిపుణత మహారాజు పరిపాలన చేస్తున్నారు. ఆయన వేట నిమిత్తం వచ్చి నారద స్త్రీని చూసి ఆవిడని అడిగి ఏమీ తెలియలేదని చెప్తే ఆయన తీసుకెళ్ళి ఆయన వివాహం చేసుకుంటారు. కొంతకాలానికి 60 మంది పుత్రులు పుడతారు. ఈ 60 మంది మన తెలుగు సంవత్సరాల పేర్లు మాట. వీరందరికీ కూడా కొంతకాలం యుక్త వయసు వస్తుంది. తర్వాత వీరందరూ కూడా యుద్ధంలో పోతారు. తర్వాత ఈ స్వామికి, ఈ భావనారాయణ స్వామికి ఉత్తర భాగంలో సరస్సు, ముక్తిగా సరస్సు, ఈ సరస్సులో స్నానం చేస్తారు. స్నానం చేసేటికి ఎడం చేతి గాజులు ఉంటాయి, మిగతా అంతా కూడా పురుష రూపం వచ్చారు. దాని నిమిత్తం ఈ పాతాళ భావనారాయణ స్వామి సన్నిధిగా కూర్చొని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. స్వామివారి గరుడు వాహముక్తులు మహావిష్ణువు పాతాళలోకలను చూసి దర్శనమిస్తారు. ఏం కావాలయ్యా నారద మహర్షి? ఎడం చేతి గాజులు పోవాలి, పూర్వజ్ఞానం రావాలి, కలియుగాంతం వరకు చిరస్థాయిగా ఉండమని చెప్పుకుంటున్నారు. అందుకని స్వామి అక్కడ పుట్టుక. ఈ నారద మహర్షి యొక్క భావాన్ని, భావబంధాలను కూడా తొలగించేది కాబట్టి నారాయణుడు భావనారాయణుడు అని చెప్పి స్వామివారి పేరు. అక్కడ అమ్మవారు లేకపోవడం, అమ్మవారిని ప్రార్థిస్తే ఆ స్వామికి ఎదురుగుండానే రాజ్యక్షీర మీద భావనారాయణ స్వామిని నారద మహర్షి ప్రతిష్ఠ చేశారు.
కొంతకాలానికి వ్యాస మహర్షి ఇలా దాక్షారం పెడుతూ ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఈశాన్యంలో లక్ష్మీదేవి ఉండాలని చెప్పి శనివారం వ్రతం చేసి లక్ష్మీదేవిని అక్కడ ఈశాన్యంలో వ్యాస మహర్షి స్థాపన చేశారు. ఆగ్నేయంగా మూల భావనారాయణ స్వామి అనంతుడి ప్రతిష్ట అంటారు. అనంతుడు అంటే ఆదిశేషు అంటే సర్పం. ఆ సర్పం స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. కశ్యప ప్రజాపతి మనిషికి 2 భార్యలు, కద్రువ వినత అంటారు. ఒకరికేమో దక్షుడు గరుత్మంతుడు, ఒకరి సర్పసంతానం. వారి తల్లిళ్ళిద్దరూ వాదోపవాదాలు వేసుకుంటారు. దేవేంద్రుడి యొక్క అశ్వం యొక్క తోక నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అని వారికి ఇద్దరికీ తెలుసు. కానీ ఏమిటి సర్పసంతానం ఎక్కువగా ఉండడం వల్ల ఇవిడికి కొద్ద గర్వంతో క్షణకాలం నల్లగా ఉండేటట్టు చేయమని చెప్పి, నల్లగా ఉంటే నువ్వు నీ పిల్లలు నాకు దాసీదానం చేయండి, తెల్లగా ఉంటే నేను నీ పిల్లలు నా పిల్లలు నేను దాసీదానం చేస్తామని చెప్పి చెప్తాను. అలా అంటే ఆ సర్పసంతానానికి ఎక్కేసి తల్లి క్షణకాలం ఉండేట్టు చేయమని చెప్పి పిల్లల్ని ప్రార్థిస్తుంది. పిల్లలు అంటారు ఇలా చేస్తే ఆవిడికి ప్రమాదం, అలా చేస్తే ఈవిడికి ప్రమాదం, అందుకని చెప్పి కుదరదని చెప్పి అంటారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు పాము వల్ల చనిపోతాడు. ఆయన కొడుకు జనమేజయ మహారాజు నైమిషారణ్యంలో సర్పయాగం చేస్తారు. ఆ సర్పయాగం టైంలో ఈ సర్పవరంలో కొన్ని సర్పాలు నివసించినట్టు, తర్వాత ఈ అనంతుడు తపస్సు చేస్తే తర్వాత ఆయనకు వరం ఇచ్చినట్టు, ఈ సర్పపురం వల్ల సర్పవరం అయినట్టు మనకి ఈ పురాతనంలో తెలుస్తుంది. ఆ స్వామిని ఆగ్నేయంగా మూల భావనారాయణ స్వామి అని చెప్పి ఆనందుడే ప్రతిష్ఠ చేశారు. ఈ రాజులందరూ కూడా డెవలప్మెంట్ చేశారు. 4వ శతాబ్దం నుంచి డెవలప్మెంట్ తెలుస్తుంది. పాండ్యరాజులు, రెడ్డి రాజులు, చోరులు, కళింగులు, శ్రీకృష్ణదేవరాయలు, వసంతభోగరాయలు, రాజరాజేంద్రులు, కాటాయ వెమ్మరెడ్డి వీరందరూ కూడా డెవలప్మెంట్ చేసుకొచ్చారు. కానీ దేవాలయానికి ఒక సెంటు భూమి కూడా ఇవ్వలే. ఈ పిడాహమాచారు ఈ స్వామిని ఆ స్వామిని ప్రతిష్ఠ చేసి సుమారు 600 ఎకరం పైన ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇందులో కావాల్సిన బ్రాహ్మణుల్ని, చాకల్ని, మంగళని, కొమ్మల్ని, భోగవాళ్ళని, తెలుగులని, దండలు కట్టి వాళ్ళని అందరికీ కూడా భూములు ఇచ్చి ఇందులో వంశపారంపర్య హక్కు చేసుకోమని చెప్పి ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఊరికే చెప్పడంగా శిలాశాస్త్రాలు చుట్టూ కూడా దేవాలయాల చుట్టూ కూడా అష్టోతనంలోకే మమ క్షేత్రాయనార్థ తేషాం సర్పవర క్షేత్రే మాత్రాది అధికం బలం. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మన ఓల్డ్ ఇండియాలో 108 నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. ఆ నారాయణ క్షేత్రాలు దర్శించుకొస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఈ పాతాళ భావనారాయణ స్వామిని ఆదివారం పూట ఒక్కసారి యవమాత్రాది అధికం ఫలం అంటే ఆవగంజంత ఫలితం ఎక్కువ దక్కుతుందని చెప్పి మనకి ఈ శ్లోకంలో అర్థం. ఈ పురాణం అంతా కూడా భీమఖండం, కాశీఖండం, బ్రహ్మవైవత పురాణం, విష్ణువర్ధన పురాణంలో కూడా ఉంది. ఇదంతా కూడా మాకు వంశపారంపర్యం వస్తుంది. తర్వాత చరిత్ర కొన్ని అక్కడక్కడ చూసాం. ఈ కాకినాడ జిల్లా సర్పవరం రాజలక్ష్మీ భావనాశ్వరం చైత్ర మాసంలో ఇక్కడ పంచాంగ శ్రవణం, వైశాఖ శుద్ధ ఏకాదశి బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసం అమ్మవారి పుట్టినరోజు, కృష్ణాష్టమి, ఆశ్వీజ మాసం దసరా 10 రోజులు, విజయదశమి జమ్మి సేవ, కార్తీక మాసం శ్రీ మన్వాల్ మహామంత్రి క్షేత్రం 10 రోజులు ద్రవిడ పారాయణతో 10 రోజులు చేస్తారు. మార్గశిర మాసం అంటే ధనుర్మాసం. ఈ ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి ప్రారంభం, జనవరి 14 దాకా ఉంటుంది. ధనుర్మాసం వ్రతం చేసి జనవరి 14 దాకా భోగి కళ్యాణం చేస్తాం. మాఘమాసం తీర్థం కదా, స్వామివారి పుట్టాడు కాబట్టి 4 ఆదివారాలు కూడా తీర్థం జరుగుతుంది. గతసప్తమి, భీష్మేకాదశి నాడు విష్ణు సహస్రనామపారాయణ ఏకాహం చేస్తారు భక్తులు 24 hours. ఈ 4 ఆదివారాలు కూడా గ్రామస్తులందరూ కూడా మహా అన్నదానం చేస్తారు. ఇక్కడ శ్రీలక్ష్మీ విళవారంభాం విగ్రహమస్మదాచార్యంత ముందే గురుపరంపరాం నారాయణ ప్రతాయిష్య మాతాచ హరిప్రియా వృగ్వాదముని శిష్య తస్మై శ్రీ విఘ్నసగురవే నమః. జై శ్రీ భావనారాయణ. ఈ ఊర్లో సర్పం కాటేస్తే బతకరని ఒక నానుడి విన్నది, అది ఏంటి ఎంతవరకు? అశుభ్రంగా సర్పపురంలో కొన్ని నివసించినట్టు, తర్వాత సర్పవరం ఉన్నట్టు సర్పానికి వరం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 100-90 మంది ఎవరు కూడా కాటేయకుండానే పోతాయి. ఏమైనా వేసింది అంటే చచ్చిపోవడమే, దానికి బతకడం అనేది లేదు. ఎందుకంటే నా టైంలో నేను 3 చూశాను. అలాగే ఎవరో చేలో కోసుకుని గడ్డి కోసుకొచ్చేస్తున్నాడు, ఆయన తోక కోసి వచ్చేసాట బయటికి. చెరులో పెట్టి
ఈ గట్టు మీద పెట్టి చెల్లో స్నానం చేసి బయటకు వచ్చాడు. అక్కడ ఎదురుగుండా ఉంది అక్కడ ఆయన. ఏం చేయాలో తెలియలేదు, మళ్ళీ చెల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరికో వెళ్ళేవాడు చూస్తే ఇలా పాము అక్కడ ఆడుతారు గట్టు మీద. అది ఏంటంటే ఇలా తోక చిన్నది ఉంది అంతే, ఇది ఏదో కోసేసాడని చెప్పేసి వాళ్ళు నువ్వు కంగారు పడకని చెప్పి అవతలని తీసుకెళ్ళి శుభ్రంగా ట్రైన్ ఎక్కించారు. ట్రైన్ ఎక్కిస్తే రాలేదు, 6 నెలల దాకా రాలేదు. ఈ 6 నెలలు కూడా ఆ గడ్డి చేలోకి ఈ గట్టు దగ్గరికి చేలోకి గట్టు ఎవరిని ఏమనలేదు, వాడి కోసం వెయిట్ చేసింది బాబు. తర్వాత చచ్చిపోయింది, ఇక్కడే మెట్ల దగ్గర చచ్చిపోయింది. అది స్పష్టంగా మేము చూసింది. చూసారు కదా, ఈ సర్పవరంలో సర్పం కాటేస్తే మాత్రం తప్పకుండా బతకరట. కానీ మ్యాక్సిమం ఇప్పుడు వారైతే ఏమీ చేయట్లేదు. కానీ నిజంగా కాటేస్తే మాత్రం ఈ ఊరికి అది ఒక శాపంలా అది మాత్రం ఉంటుందని చెప్పి చాలా నశించిపోయాయి సర్పాలని కూడా. ఓకే సార్, ఓకే. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలోని సర్పవరం అనే గ్రామంలో శ్రీ భావనారాయణ స్వామివారి టెంపుల్ ఏ విధంగా ఉందో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో తయారయ్యే మామిడి తాండ్ర అలాగే పూల మార్కెట్ గురించి కూడా కొంతవరకు చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ ఆంధ్రవేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.